హనుమాన్ జై హనుమాన్ అంటూ వచ్చినటువంటి ఒక మూవీ ఓన్లీ 15 నుంచి 17 కోట్ల బడ్జెట్తో దాదాపు 350 కోట్లు వసూలు చేసిన మూవీ ఏంటి అంటే ఖచ్చితంగా అది జై హనుమాన్ అని చెప్పొచ్చు. అయితే ఈ హనుమాన్ సంబంధించి చూస్తే దాదాపు సంక్రాంతి బరిలో నించినటువంటి ఒక సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు విక్టరీ వెంకటేష్, అదేవిధంగా నాగార్జున సినిమాలన్నింటినీ కూడా తొక్కేసుకుంటూ వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు నిన్నటితో అంటే హనుమాన్ జయంతి రోజే అది 100 days కావడం అనేది యాదృచ్ఛికం అనుకోవచ్చు. అయితే దాంతోపాటు నిన్న సాయంత్రం విడుదలైనటువంటి యొక్క మూవీ అప్డేట్ కూడా మన దగ్గర ఉంది. అదేంటో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి హనుమాన్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి బరిలో నించొని ఇప్పటి వరకు మళ్ళీ ఆ యొక్క బడ్జెట్ మూవీ తెలుగులో ఎవరు కూడా రికార్డ్ బ్రేక్ చేయలేదు ఈ ఇయర్లో. సో ఇప్పుడు ఈ సినిమా గురించి చెబుతూనే నెక్స్ట్ కొత్త అప్డేట్ కూడా వచ్చేసింది. సో ఆ అప్డేట్ కోసం చాలామంది ఈగర్గా ఎదురు చూస్తున్నారు. అదేంటి అంటే అప్డేట్ చెప్పే ముందు ఈ హనుమాన్ సినిమా గురించి మనం కొంత మాట్లాడాలి. సంక్రాంతి రిలీజ్ అయిన ఈ సినిమా నిన్నటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా ఆ 100వ రోజు కూడా ఏంటంటే హనుమత్ జయంతి రోజు అయింది. అందుకని చెప్పి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మీడియాకి షో వేసి దాంట్లో ఆర్టిస్టులు అందరికీ కూడా షీల్డ్స్ ఇచ్చిన కార్యక్రమం చేశారు వాళ్ళు. ఈ సందర్భంగానే జై హనుమాన్ సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. అంటే వాళ్ళు జై హనుమాన్ అనే మూవీని మొన్న హనుమాన్ మూవీలోనే ఎండ్ కార్డులోనే వేశారు. అంటే శ్రీరాముడికి హనుమంతుడు ఏం మాట ఇచ్చాడు, హనుమంతుడి దగ్గర ఏం మాట తీసుకున్నాడు శ్రీరాముడు అనే లైన్తోనే ఈ జై హనుమాన్ మూవీ ఉంటుందని చెప్పారు వాళ్ళు. ఆ ప్రకారమే మొన్న మధ్యన ఒక పోస్టర్ కూడా ఆ 2 చేతుల్లోంచి చూపించు, శ్రీరాముడు చెయ్యాను హనుమంతుడి చేతి పెట్టి చూపించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే నిన్నేమో ఒక డ్రాగన్ హనుమంతుడి మీద దూసుకొస్తున్న ఫోటో ఒకటి ఇచ్చారు. ఆ పోస్టర్తోనే కొంత ఇది ఒక హాలీవుడ్ సినిమా టైప్లోనే, అంటే మన పురాణాలకి హాలీవుడ్ మిక్స్ చేసిన సినిమాగా అనిపించింది చూస్తుంటే, పోస్టర్ చూస్తే. అయితే ప్రశాంత్ క్రియేటివ్ యూనివర్స్ అంటూ, అంటే లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ మనం ఏదైతే చూస్తున్నామో అలానే ఇక పైన సూపర్ హీరోస్ అంటే మన చరిత్రలో ఉన్నటువంటి యొక్క ఇతిహాసాల్లో ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్క సూపర్ పవర్ని కూడా బయటికి తీసుకురావడం కావచ్చు. ఇలాంటి వాటితో సూపర్ పవర్ మూవీస్ తెలుగులో రాబోతున్నాయి. అవి ప్రశాంత్ వర్మ దీన్ని ఆద్యం పోసాడని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం నిన్న పోస్టర్ చూస్తే కూడా మనకు అదే కనిపిస్తుంది. ఒక పక్కన హనుమాన్ చూస్తే హనుమ వెనుక డ్రాగన్ వస్తున్నట్టు, డ్రాగన్ దగ్గర నుంచి వస్తున్న నిప్పులు కొలమిని మనం చూస్తూ వస్తున్నాం. సో దీన్ని చూస్తే, ఈ పోస్టర్ చూస్తే మీకు ఏమనిపించింది? అంటే ఇప్పుడు హనుమాన్ సినిమాలో ఒక సైంటిఫిక్ విలన్ని పెట్టాడు. ఎందుకంటే మరి ఒక పవర్ఫుల్ సూపర్ హీరోని ఎదుర్కోవడానికి ఆ విలన్ పాత్ర డిజైన్ చేసుకోవటం, అలా పెట్టుకుని విలన్ చూపించుకుంటూ వచ్చాడు. ఈసారి ఏంటంటే హనుమంతుడి మీద ఢీకొనాలంటే మరి ఒక పవర్ఫుల్ విలన్ కావాలి కదా. ఆ విలన్ని మనుషుల రూపంలో పెట్టడం కన్నా ఒక డ్రాగన్స్ రూపంలో పెట్టితే బాగుంటుంది అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే హనుమంతుడు ఎంత బలర్జీడో మనకు తెలుసు కాబట్టి, మరి హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయకూడదు కాబట్టి అందుకని మనుషులను పెట్టకుండా డ్రాగన్స్ని తీసుకొచ్చి పెట్టినట్టుగా భావించవచ్చు. ఇదేమవుతుందంటే మనకి డ్రాగన్స్, కింగ్ కాంగ్, డ్రాగన్ ఇవన్నీ హాలీవుడ్ సినిమాల్లో ఉంటాయి. ఆ 2 ఢీకోన్ అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. మొన్న ఏమొచ్చిన గాడ్జిల్లా సినిమా కూడా కింగ్ కాంగ్ను డ్రాగన్స్తోనే ఉన్న సినిమా హిట్ అయింది, కలెక్షన్స్ బాగా వచ్చినాయి. సినిమా పెద్ద టాక్ లేదు కానీ కలెక్షన్స్ పరంగా కొలగొట్టేసింది. అందుకని చెప్పేసి ప్రశాంత్ వర్మ ఏం చేశాడంటే ఈసారి ఒక డ్రాగన్స్ని పెట్టాలి అనుకున్నట్టుగా ఉంది. అంటే ఆ డ్రాగన్స్ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు ఏంటి అనేది తెలియదు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా మీడియా వాళ్ళు అడిగారు, మరి హనుమాన్లో ఉన్న పాత్రలే ఉంటాయా లేకపోతే వేరే పాత్రలతో ఉంటుందా అని. దానికి సమాధానంగా ప్రశాంత్ వర్మ కూడా చెప్పారు. అంటే తేజ సజ్జ పాత్ర కంటిన్యూ అవుతుంది, సముద్రకని పాత్ర కంటిన్యూ అవుతుంది, ఇలా కొన్ని పాత్రలు దీంట్లో ఉన్న పాత్రలే కంటిన్యూ అవుతాయి, సర్ప్రైజింగ్ ఇచ్చే పాత్రలు కొన్ని వస్తాయి అని చెప్పాడు. వాళ్ళు ఎవరెవరు ఏంటనేది తెలియదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే హనుమంతుడి పాత్రని ఎవరు వేయబోతున్నారు అనేది కూడా ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఆయన చిరంజీవి గారు ఉంటే బాగుంటుందని అనుకున్నారు, కానీ చిరంజీవి గారు ఏమో విశ్వమర షూటింగ్లో ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు కాకపోవచ్చు, చిరంజీవి గారిని పక్కన పెట్టేస్తాం. తర్వాత వచ్చేసరికి హృతిక్ రోషన్ సంప్రదించారని సమాచారం. మరి అక్కడ కూడా మరి అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు లేదనుకుంటా.
అలాగే రణవీర్ సింగ్ని సంప్రదించారని సమాచారం. అయితే రణవీర్ సింగ్ అయితే యాక్సెప్ట్ చేశారని చెప్పి అంటున్నారు. అంటే హనుమంతుడి పాత్ర కోసమా, లేకపోతే మరి హనుమంతుడి పాత్ర కోసం రణవీర్ సింగ్ అయితే రాముడి పాత్ర ఎవరు, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. తేజ సజ్జ పాత్ర ఉంటుంది, కానీ అదేమో గెస్ట్ అపీరెన్స్ లాగా ఉండొచ్చేమో. ఈ మెయిన్ పాత్ర ఏంటంటే హనుమంతుడే కాబట్టి, హనుమంతుడికి కీలక రోల్ కాబట్టి మరి రణవీర్ సింగ్ ఉంటాడా ఆ పాత్రకి, ఎవరుంటారు అనేది ఉంది. లేకపోతే హనుమంతుడిని మనిషి రూపంలో చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకేంటంటే హనుమంతుడికి ఒక మూతి పెడితే అది ఎవరు చేసినా ఒకటే, కాబట్టి అలా చూపించకపోవచ్చు. ఒక మనిషి రూపంలోనే హనుమంతుడిని చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శ్రీ ఆంజనేయ సినిమాలో మనకి అర్జున్ సర్జాని చూసాం కాబట్టి అర్జున్ మనిషి రూపంలోనే చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాడు. ఆ పాత్రగానే కనిపిస్తాడు, తన రూపంలోనే కనిపిస్తాడు. అలా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఆ పాత్ర హీరో కాబట్టి. సో మొత్తానికి చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, లేదంటే మనకు పాతే కావచ్చు, చూస్తే హనుమాన్కి జై హనుమాన్కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు రాను దీంట్లో చాలా మల్టీ స్టారర్స్, అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క స్టార్ హీరోని కూడా దింపే అవకాశం ఉంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల చేసినటువంటి ఒక కొత్త ప్రయోగం జైలర్ సినిమా ఆశించినంత స్టోరీ లేకపోయినా సరే బీజిఎం అండ్ సాంగ్స్తో పాటు అక్కడ మోహన్ లాల్ గారు ఉన్నారు, అదేవిధంగా మనకి శివరాజ్ గారు ఉన్నారు, ఇంకొకళ్ళు మన జాకీ షరాఫ్ గారు ఉన్నారు. సో ఇలాగనే ఈ యొక్క జై హనుమాన్లో కూడా ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క సెలబ్రిటీని తీసుకొస్తే అది కలెక్షన్స్ కూడా బాగా కలెక్ట్ చేస్తుందని చెప్పి కొంత టాక్ కూడా వినిపిస్తుంది. ఇది జరిగే అవకాశం ఉందంటారా? అంటే బడ్జెట్ సహకరించాలండి. వీళ్ళు 17 కోట్ల బడ్జెట్, 20 కోట్ల బడ్జెట్ తీసిన సినిమాకి హనుమాన్ చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అది వసూలు చేసింది 350 కోట్లు వసూలు చేసింది, అట్లా చేయగలిగింది కాబట్టి. ఇక్కడ రణవీర్ సింగ్ హీరో అనుకోండి, అవసరం అయితే ఒక 600 కోట్లు బడ్జెట్ పెట్టుకోగలుగుతారు. 500-600 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. మీరు అన్నట్టుగా రకరకాల భాషల నుంచి హీరోలు తీసుకొచ్చి చేసేటైతే చేయాల్సిందే. అంటే అతను ఏంటంటే సప్త చిరంజీవులకి తీసుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. సప్త చిరంజీవులను పెట్టి సినిమాలు చేద్దామని అతని కాన్సెప్ట్. అందుకని అతని యూనివర్స్ ఏంటంటే సప్త చిరంజీవులు అశ్వత్థామ పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్రని ఇప్పుడు కల్కి సినిమాలో కూడా రాబోతుంది కాబట్టి అశ్వత్థామని ఇప్పుడే తీసుకోకపోవచ్చు. అలాగే వేదవ్యాసుడిని తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వేదవ్యాసుడితో కూడా సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. సూపర్ హీరోస్, మరి వేదవ్యాసుడు సూపర్ హీరో ఎలా అవుతాడో తెలియదు. అలాగే బలి చక్రవర్తి ఉన్నాడు, మరి బలి చక్రవర్తిని ఒక సూపర్ హీరోగా చేస్తాడా అంటే సప్త చిరంజీవుల మీద సినిమాలు అంటున్నారు కాబట్టి ఇలా సప్త చిరంజీవుల మీద సినిమాలు చేయాలని ఆయన కాన్సెప్ట్. మళ్ళీ వీళ్ళందరితోనూ మార్వెల్లాగా ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అందరిని ఏకం చేసినట్టుగా మళ్ళీ వేగం చేస్తూ ఫైనల్గా ఇంకో సినిమా చేస్తాడేమో. అంటే ఇప్పుడు ప్రతి డైరెక్టర్ కూడా అలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అది వాళ్ళ కెరీర్కి కూడా ఇంపార్టెన్స్ కాబట్టి కథాపరంగా ఎక్కడెక్కడో ఎత్తకుండా ఉన్న కథలని తీసుకుని చేయటం అనేది కొంతగా ఈజీ అవుతుంది వాళ్ళకు కూడా. దాని మీద కొంత సృజనాత్మక జోడిస్తే మంచి కథ తయారవుతుంది. అందుకని ఆ ప్యాటర్న్లోనే ప్రశాంత్ వర్మ కూడా వెళ్తున్నాడు. అయితే హనుమాన్లో హనుమంతుణ్ణి, ఇప్పుడు జై హనుమాన్లో ఇంకెవరినైనా సరే ఒక సూపర్ పవర్ ఉన్నటువంటి ఒక మీరు చెప్పినట్టు సప్త సముద్రం ఎవరైతే ఉన్నారో వీళ్ళని తీసుకోవడంలో ఇంకొకరు తీసుకోవచ్చు అంటారు. సో దాదాపు 5 పార్ట్స్ కింద, అంటే సప్త చిరంజీవుల మీద అన్నారు కాబట్టి ఒక 7 హీరోలు అయితే కంపల్సరీగా ఉంటారు. 7 పార్ట్ల కింద 7 పార్ట్లుగా సప్త చిరంజీవుల సినిమాలు ఉంటాయి. అవి కాకుండా మళ్ళీ వాళ్ళు 7గురిని కలిపి కూడా ఇంకో సినిమా కూడా తీయచ్చు. మార్వెల్ వాళ్ళు చేశారు కదా, వీళ్ళందరికీ కూడా మార్వెల్ వాళ్ళే స్ఫూర్తి. ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ అని చెప్తున్నారు వీళ్ళందరికీ కూడా మార్వెల్ వాళ్ళే కదా, కాబట్టి ఆ ప్యాటర్న్లోనే వీళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన లోకేష్ కనకరాజు కూడా ఇప్పుడు విక్రమ్ నేను మరి ఢిల్లీని కార్తీ నేను మళ్ళీ ఇప్పుడు రోలెక్స్ వీళ్ళందరూ కలిపి సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి కదా. అలాగే అంటే లోకేష్ కనకరాజు ప్యాటర్ను ఈయన ప్యాటర్న్ వేరు కాదు, ఇద్దరు కూడా రైలు పట్టాలాగా ట్రావెల్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సినిమా కాకపోతే వాడు సంక్రాంతికి రిలీజ్ చేద్దామన్నారు, కానీ నాకు తెలిసి సంక్రాంతికి అయితే అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పక్కన తేజ సర్జాకి మిరాయి కూడా నడుస్తుంది. మిరాయి చేస్తున్నాడు, అది ఏప్రిల్ రిలీజ్ అన్నారు కాబట్టి. అది ఎప్పుడో స్టార్ట్ అయిన మిరాయి కూడా సంవత్సరం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాలకి 1 సంవత్సరం టైం ఉండాలండి. సీజీ వర్క్కే బోల్ టైం పడుతుంది కాబట్టి నేను అనుకోవడం ఈ సంక్రాంతి లేకపోతే నెక్స్ట్ సంక్రాంతి అనేది చెప్పలేము కూడా. సో చూద్దాం సార్, మొత్తానికి అప్డేట్ మాత్రం వచ్చేసింది, కానీ ఉన్నటువంటి ఒక స్టార్ క్యాంపెయిన్స్ ఎవరు అనేది మాత్రం ఇంకా సరిగ్గా రాలేదు. చూడాలి సార్, తొందరలోనే ఒక మంచి అప్డేట్ రావాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ.